వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రపంచ రాజకీయాల్లో మరొకసారి ఉద్రిక్తతలు పీక్కి చేరుకున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్పై ఒత్తిడి పెరుగుతోంది. అయితే సైనికంగా చూస్తే ఇరాన్ చాలా కాలం ఈ దాడులను తట్టుకునే సిచ్యువేషన్లో లేదని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మేం గెలవలేమో అని తెలిసినా కూడా ఎలా గెలవాలో కాదు, ఎలా గందరగోళం సృష్టించాలో అనే వ్యూహాన్ని ఇరాన్ ఎంచుకుందని ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇరాన్ ఆలోచన సింపుల్గా చెప్పాలంటే, మనం మునిగితే ఒంటరిగా కాదు, ప్రపంచాన్నే కుదిపేస్తాం, అందరినీ మునిగిద్దామని. సైనిక రంగంలో వెనుకబడిన, ఆర్థిక రంగంలో ప్రపంచాన్ని ఒత్తిడికి గురిచేసే శక్తి తమకుందని టెహ్రాన్ అర్థం చేసుకుంది. అందుకే గల్ఫ్ ప్రాంతాల్లో కీలకమైన చమురు సరఫరా మార్గాలపైనే దృష్టి పెట్టింది ఇరాన్. ముఖ్యంగా వాటిలో చూస్తే హర్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% ఇక్కడి గుండానే వెళ్తుంది. ఈ మార్గాన్ని స్తంభింపచేస్తే ప్రపంచ ఇంధన సరఫరా ఖచ్చితంగా కుదేలవుతుంది. ఇప్పటికే గల్ఫ్లోని కొన్ని రిఫైనరీలు, గ్యాస్ సదుపాయాలు, ఎగుమతి టెర్మినల్స్పై దాడులు జరిగాయి. ఫలితం అయితే వెంటనే మనం ఇప్పుడు చూస్తే మన ఇంటి వరకు కూడా కనిపిస్తుంది ఆ ఫలితం. యుద్ధానికి ముందు బ్యారెల్ చమురు ధర $60 నుంచి $70 మధ్యగా ఉండేది. ఇప్పుడు $100 నుంచి $115 ఎగబాకింది. అంటే ఇది కేవలం ధర పెరుగుదల కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గట్టి షాక్. ఒకవేళ చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం కేవలం పెట్రోల్ బంక్ వద్దే ఆగదు. రవాణా ఖర్చులు పెరిగిపోతాయి, ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతాయి, ఆహార ధరలు ఎగబాగుతాయి, చివరికి ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడి జీవన వ్యయం భారమవుతోంది. స్టిల్ ఇప్పటికే చూస్తున్నాం, భారత్, చైనా, పాకిస్తాన్ లాంటి దిగుమతి ఆధారిత దేశాలైతే వెంటనే ప్రభావం చూస్తున్నాయి. యూరోపియన్ యూనియన్లో కూడా ఆర్థిక అస్థిరత పెరుగుతోంది. మరి ఇంకా భారత్ విషయానికి వస్తే మనం దాదాపు 85% చమురును ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటాం. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే రూపాయి విలువపై ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంటుంది. అసలు ఇప్పటికే రూపాయి చేతులలో కనిష్ట స్థాయిలకు చేరిందనే నివేదికలు చూస్తున్నాం మనం. స్టాక్ మార్కెట్లో కూడా భారీగా మార్పులు వస్తున్నాయి. పెట్టుబడిదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విదేశీ పెట్టుబడులు కూడా ఉపసంహరణ చేసుకుంది. ఇవన్నీ కలిపి కొన్ని అంచనాల ప్రకారం భారత మార్కెట్లో $1 బిలియన్ విలువైన సంపద ఆవిరైందని కూడా చెబుతున్నారు. మరి ఇంధన ధరల ప్రభావం విద్యుత్, ఎరువులు, వ్యవసాయం, పరిశ్రమలపై కూడా పడుతోంది. రైతుల ఖర్చులు పెరిగిపోతున్నాయి. తయారీ రంగంలో ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణం 5 నుంచి 8% మధ్య ఉండొచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి సేమ్ ఇదే ఇప్పుడు ఇరాన్ వ్యూహంగా చెప్పచ్చు. ప్రపంచ దేశాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటేనే అవే అమెరికాపై దౌత్యపరమైన తీసుకొస్తాయి. అప్పుడు వాళ్ళు కూడా యుద్ధాన్ని ఆపుతారని టెహ్రాన్ భావిస్తోంది. అంటే యుద్ధ భూమి గల్ఫ్లో ఉన్నా కూడా దాని ప్రభావం ప్రపంచ మార్కెట్లో కనిపిస్తోంది అన్నమాట. అయితే అసలు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుంది? అసలు హర్మూజ్ మార్గం పూర్తిగా మూసేస్తే భారత్ పరిస్థితే కాదు, మిగతా దేశాల పరిస్థితి కూడా మరింత క్లిష్టంగా అవుతుంది. అందుకే దేశాలు ఇంధన వైవిధ్యీకరణ, పునరుత్పాదక శక్తులపై పెట్టుబడులు, వ్యూహాత్మక నిల్వల వినియోగం వంటి మార్గాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. సైనికంగా ఇరాన్ చిన్న దేశమైనా ఆర్థికంగా ప్రపంచాన్ని కుదిపే శక్తి ఉందని ఇరానే చూపిస్తోంది. మరి పోరు ఎక్కడ ముగుస్తుందో తెలియదు, కానీ దాని ప్రభావం ప్రతి ఇంటి ఖర్చుపై పడుతుందనేది మాత్రం వాస్తవం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.